ఎంజీరావు గారు ఈ ప్రముఖ అవధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారు ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ వాళ్ళకి ఉచితంగా ఇచ్చే గుడ్డు విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీ పథకాలు వీటి గురించి మాట్లాడుతూ శోభనం పెళ్లి కొడుకుల్లాగా వాళ్ళని పోల్చారు. ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే ఇప్పుడు ఈ అభిప్రాయం ఏంటంటే చాలా రోజులు అయినప్పటికీ ఈ సంక్షోభం ఇంకా సమస్య పోలా. ఎందుకంటే ఆల్మోస్ట్ సంక్షోభమే ఒక సామాజిక సమస్యని రెచ్చగొట్టారు ఆయన. ఆయన హేతుబద్ధంగా భారత పురాణాలని, భారత రామాయణ మహాభారతాలని, ఇతిహాసాలని, ఇంకా మిగిలిన అన్నింటిని ఏంటంటే చక్కగా హేతుబద్ధంగా ప్రజలకి చెప్తూ ఉంటారు. అందుకని ప్రవచనకర్త అంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాగంటి వారు, ఈ గరికపాటి వారి ప్రవచనకర్తలకు ఒక అద్భుతమైన ప్రవచనకర్తలు. వీళ్ళిద్దరు ప్రవచనాలని భారతదేశంలో మనం చూసాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఏపీ, తెలంగాణలో 10 కోట్ల మంది పాపులేషన్ అనుకుంటే ప్రతిరోజు నాకు తెలిసినంతవరకు 50 లక్షల మంది వీళ్ళ ప్రవచనాలు వింటారు నా అసెస్మెంట్ ప్రకారం. ఆకాశవాణి రేడియోల్లో నుంచి మనకు అన్నీ చూస్తూ ఉంటాం, టీవీల్లోనూ, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. ఒక అద్భుతం అనమాట ఈ ప్రవచనకర్తలు. వీళ్ళకున్న పేరు ఎవరికీ లేదు, ఒక అద్భుతం. మరి ఇక్కడ ఈ గరికపాటి వారికి ఏమైందో మనకు తెలియదు, కానీ ఈయన చాగంటి వారిని అధిగమించాలనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఈయన హేతుబద్ధతను దాటేశారనమాట. హేతుబద్ధత అని పేరు చెప్పి అసలు ఉన్నదాన్నే ఆయన ప్రకృతి, రాజ్యాంగ న్యాయాల్ని అతిక్రమించారు. తర్వాత హిందూ మతాన్ని అతిక్రమించారు. మొత్తం రాజ్యాంగ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించేశారు ఆయన. తర్వాత సహజ న్యాయాన్ని కూడా ఉల్లంఘించేశారు. మతం ఏం చెప్తుంది? ఒకటేనండి, హిందూ మతం ఏం చెప్తుందంటే, హిందూ మతం వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ ఎవాల్వ్డ్ రిలీజన్. ఆది శంకరాచార్య టైంకే 732 7th సెంచరీ నాటికే భారత హైందవ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజన్స్ కంటే ఎక్కువగా ఎవాల్వ్ అయిపోయింది. అంటే ఇది హిందూ మతం అనేది 2000 years హెడ్ ఆఫ్ ఎనీ రిలీజన్. ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్లో షియాసు, సున్నీస్ కొట్టుకోవడం చూస్తున్నాం. క్రిస్టియానిటీలో క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు కొట్టుకోవడం చూస్తున్నాం. బుద్ధుల్లో ఎంతో ఉంటాయి, అన్ని మతాల్లో ఉంటాయి. ఇక్కడ వైష్ణవైట్స్, శైవైట్స్ కొట్టుకోవడం ఉండదు. అందుకే చిన్నజీఆర్ స్వామిని కూడా ఈరోజు ఈ మధ్యన ఉతకడం జరిగిందనమాట. గట్టిగా మనం చూసాం అసలు వైష్ణవైట్స్, శైవైట్స్ అనేది. ఆది శంకరాచార్యతోనే వైష్ణవ, శైవైట్స్ వెళ్ళిపోయారు. మనం దశావతారం సినిమాలో చూస్తున్నాం. భారతదేశంలో ఏంటంటే ఇంకా ఏమీ లేదు. భారతదేశం ఏంటంటే వివేకానంద మాటలో 1893 సెప్టెంబర్లో చెప్పినట్టు ఒక విశ్వ మానవాళికి శాంతిని ఉచ్చరిస్తుంది. అందుకనే ఇక్కడ అల్టిమేట్ నాలెడ్జ్ అని ఒకటి ఉంటుంది, బ్రహ్మజ్ఞానం అనేది. బ్రహ్మ అంటే అల్టిమేట్ నాలెడ్జ్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ హిందూ మతాన్ని చక్కగా చూస్తే మనం ఏంటంటే, దేవుళ్ళు ఇన్ని పేర్లు, ఇక్కడ కోటాను కోట్ల దేవతలు ఉన్నా మనకు కనపడేది ఏంటంటే ఒక యూనివర్సల్ ట్రూత్ అనమాట. చక్కగా విశ్వంలో ఒకే ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి ఇన్ని రూపాలు ఉంటుంది, అద్వైతం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట. ఒక అద్భుతమైంది హిందూ మతం. ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, హిందూ మతంలో కుల వ్యవస్థ లేదు అన్నట్టు ఒకసారి మాట్లాడారు. హిందూ మతంలో కులం ఉంది, ఈ హిందూ మతంలో ఏదైనా బ్యాడ్ ఉందంటే అది ఒకటే, అది లేదు అని అంటే మాట్లాడతారు. తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్లో ప్రియాంబుల్ చెప్తుందనమాట, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్. ఆ 3 పదాలను ఒకటే, మొత్తం భారత రాజ్యాంగాన్ని అన్ని ఆర్టికల్స్ని అన్నింటిలో ఒక పదంలో చెప్తే వెల్ఫేర్ స్టేట్ అండి దాని ముఖ్య లక్షణం. వెల్ఫేర్ అంటే సోషల్, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. మరి ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం ఉందా? మరి గరికపాటి వారే చెప్పాలి. ఇప్పటికీ కుల వ్యవస్థ ఉంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ ఎలా చూస్తాం? తర్వాత మైనారిటీలని, ప్రాంతాల వారీగా ఎన్నో డిస్పారిటీస్ ఉన్నాయి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, కొంతమంది ఉమెన్ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళని స్కూలు పంపించాలంటే వీళ్ళకి ఫుడ్ పెట్టాలి. కాబట్టి మిడ్ డే మీల్ అనేది ఒకటి పెట్టాం. మధ్యాహ్న భోజన పథకం అనేది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్. అది ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి నుంచి అన్ని పొగిడిన ప్రోగ్రామ్ అనమాట. ఈవెన్ చైనా ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటున్నాయి. భారతదేశంలో ఇప్పుడు చిన్నపిల్లల పాపులేషన్ 15 సంవత్సరాల బిలో అమెరికా పాపులేషన్ కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి? ఈయన ఏం చెప్తున్నారు, వీళ్ళకి ఫ్రీ భోజనాలు ఏంటని. మరి మీరు మీ పిల్లలకు భోజనాలు ఉంటాయండి, మరి ఆ పిల్లలకు భోజనాలు వద్దా? ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు, ఉమెన్కి భోజనాలు ఉన్నాయా? ఉమెన్, ఒక పిల్లోడు, ఒక ఆడపిల్ల ఉంటే ఇప్పటికీ ఆడపిల్లని తెలియకుండానే డిస్క్రిమినేట్ చేసి మాల్ న్యూట్రిషన్లో ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ అంగన్వాడీలన్నీ పెట్టి, ఆశా వర్కర్లు పెట్టి అవన్నీ ఇస్తుంది. గవర్నమెంట్ ప్రాథమిక విధే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46, ఆర్టికల్ 47 ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కులు, రైట్ టు లైఫ్ అనేది, తర్వాత 14, 15, 17 ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, భారత ప్రభుత్వం విద్యా వైద్యాన్ని ఇవ్వాల్సిందే అందరికీ ఈక్వల్గాని. ఇటు స్విట్జర్లాండ్ ఇస్తున్నాయి, స్కాండినేవియన్ కంట్రీస్ ఇస్తున్నాయి,
ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇస్తున్నాం. ఇవి ఇవ్వాలని ఈయన చెప్పాలి. అంటే ఈయన వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాడు. ఈయన హిందూ మతానికి విరుద్ధంగా ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. ఈయన హిందూ మత ప్రవక్త కాబట్టి నేను హిందూ మతాన్ని వ్యతిరేకం అనుకుంటారు. అసలు ఇప్పుడు గరికపాటి వారే హిందూ మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రామాయణమే తీసుకోండి, ఆయన చెప్పే రామాయణాన్నే తీసుకోండి. నాకు అంతగా తెలియదు, ఆయనకు అంత తెలిసినంత నాకు తెలియదు. కానీ నేనైతే చదివింది అయితే చెప్తున్నా. రామాయణంలో ఇప్పుడు శ్రీరామచంద్రుడు ముగ్గురు బ్రదర్తో కలిపి ఆయన వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్తారు. వశిష్ఠుడు ఆశ్రమంలో మెయింటైన్ ఎవరు చేస్తారు? వశిష్ఠుని భార్య అరుంధతి, ఇద్దరు ఆశ్రమంలో ఉంటారు. దశరథుడు ముగ్గురు తల్లులు ఒక్కసారి రాముడు బ్రదర్స్ని అక్కడ ఆశ్రమంలో దిగబెట్టిన తర్వాత చదువు అయ్యేంత వరకు 5-6 సంవత్సరాల పాటు మళ్ళీ కొడుకులను కూడా చూసుకోవడానికి రారు. మళ్ళా దశరథుడు కొలువు నుంచి కూడా ఆశ్రమానికి ఈ పప్పులు బియ్యాలు రావు. ఆశ్రమంలో ఏం పెడితే అదే, వాళ్ళని చూసుకోవడానికి ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. దశరథుడు ప్రతిరోజు ఎడతాడు రాముని చూసుకోలేక. ఈ కౌశల్య, కైకేయి, ఈ సుమిత్ర ఏడవని రోజులు ఉండవు, అయ్యో వీళ్ళని చూడలేకపోతున్నామని. కానీ నిబంధన విద్యా వ్యవస్థ నిబంధన. అక్కడ అరుంధతి మాతే వాళ్ళని అన్నీ చూస్తుంది. స్లీపింగ్, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు బట్టలు వేసుకోవడం కూడా రాదు రాముడికి. వాళ్ళకి చక్కగా సొంత పిల్లల్లాగా 4 పిల్లల్ని స్లీపింగ్ నుంచి, మలమూత్రాల నుంచి, ఫుడ్ నుంచి అన్నీ కూడా చూస్తుంది. అంటే ఇప్పుడు టీచర్ యొక్క లక్షణం ఏంటండి? కేవలం చదువు చెప్పడమా? ఎంటైర్ మానసిక ప్రవర్తనను, వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించడమా? అది శ్రీరామచంద్రుడు చెప్తాడు. అక్కడ రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మాన్ని అతిక్రమించకుండా ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు అంటాడు, నేను వశిష్ఠుడి శిష్యుణ్ణి, వశిష్ఠుడు ధర్మాన్ని, అరుంధతి ధర్మాన్ని అమలుపరుస్తానని. మరి ఇప్పుడు ఎవరి లక్షణం ఉంది? కేవలం చదువు చెప్పేస్తే రాముడు అలా ఉందిడా? అరుంధతి మాత ఎన్ని లక్షణాలు రాముడిలో ఉంటాయి? మరి ఇది నీకు తెలిసి మాట్లాడతా అంటే ఒక టీచర్ లక్షణం ఇదేనా? ఈరోజు టీచర్ కమ్యూనిటీలు చాలా గుడ్లు లెక్క పెట్టడం ఏంటంటే, నువ్వు నాన్ వెజ్ తినవు, మన గుడ్లు వాళ్ళకి ఇంపార్టెంటే కదా, ప్రోటీన్ కావాలి కదా, ప్రోటీన్ కావాలి కదా. హోటల్లో నేను బ్రాహ్మణుల హోటల్లో గుడ్లు దొరకడం లేదా? బ్రాహ్మణ హోటల్లో నాన్ వెజ్లు దొరకడం లేదా? ఈరోజు బ్రాహ్మణ్స్ వెళ్ళి చర్మవృత్తులు చేయడం లేదా? అసలు భారతదేశంలో చర్మవృత్తుల ఆధారంగా వచ్చిన కుల వ్యవస్థను ఎంతమంది ఫాలో అవుతున్నారండి? దళితులు చర్మవృత్తులు. ఈరోజు చర్మవృత్తులు ఎవరు చేస్తున్నారు? ఈరోజు మంగళవాళ్ళు చేసే వృత్తిని ఎంతమంది చేస్తున్నారు? మంగళవాడి వృత్తి మంగళవాడికి ఉంటుంది, వాడు కుల వ్యవస్థ అలాగే ఉంటుంది. ఇలా వృత్తులన్నీ తీసేసుకున్నారు. ఈరోజు రజిక డ్రై క్లీనింగ్ ఎవరు చేస్తున్నారు? తర్వాత స్పాలో ఆధునికలు పెట్టి ఎవరు చేస్తున్నారు? చర్మ వృత్తులు ఎవరు చేస్తున్నారు? ఈరోజు కల్లుగీత కార్మికుడు గౌడ అలాగే ఉంచేశారు. కానీ ఈరోజు వైన్ షాపులు ఎవరి? సో ఇవన్నీ ఏంటంటే చాలా హేతుబద్ధంగా చర్చించాలి, లోతైన విషయం. యు ఆర్ ప్రీచర్ అనమాట. నువ్వు హేతుబద్ధానికి విరుద్ధంగా మాట్లాడు. ఈ విషయం నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎన్ని రోజులైనా నీకు ఈ అపవాదు పోదు. కేవలం సోషల్ మీడియాలో పెట్టేసి అదేదో అసందర్భంగా వచ్చింది, నన్ను ఎలా చేయబోయారు, నా మీద వ్యతిరేకత ఉంది, హిందూ వ్యతిరేకులు చేస్తున్నారు, ఇలాంటి మాటలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు తప్పు మాట్లాడావు, 100% తప్పు మాట్లాడావు. ఈయన పద్మశ్రీని వెంటనే వెనక తీసుకోవాలండి. అలాంటి పద్మశ్రీలు వాళ్ళకి, అది కూడా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అలాంటి చేతిలో ఉండకూడదు. అది ఆయన వెనక తీసుకోవాలి. ఆయనకు క్షమాపణ చెప్పేస్తే సరిపోదండి, ఇంకొకళ్ళు రెచ్చిపోతారు. భారత ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్. జీ జరుగుతుంది ఇప్పుడు. ఇండియా ఈజ్ గ్రోయింగ్ అనమాట. ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్. ఇది ఇండియా హ్యాస్ టు రూల్ ది వరల్డ్ కల్చరల్లీ, నాట్ ఎకనామికల్లీ. ఎవరి మీద ఏదైనా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే పోలీస్ కేసులు పెడుతూ ఉంటారు, అరెస్టులు చేస్తూ ఉంటారు. ఇట్లా ఏమైనా సీరియస్గా జరిగే అవకాశం ఏదైనా ఉంటుందా? ఎస్ అండి. ఇప్పుడు ఈయన మీద చెప్పాలి అంటే రాజ్యాంగంలో చాలా జరిగినాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ముఖ్యంగా బీసీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు స్కూల్కి వెళ్తేనే ఫుడ్ చక్కగా దొరికిద్ది. ఫుడ్ ఇంటికాడ దొరకదు కదా. ఒకవేళ ఫుడ్ ఇంటికాడ దొరికినా వాళ్ళ ఫుడ్ ఉండి పెట్టడానికి తల్లిదండ్రులు ఉండరు కదా, కూలి పనికి వెళ్ళాలి. ఎక్కువ మంది వెళ్ళాలి, వ్యవసాయ పనులు వాళ్ళ మీదే ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు వెళ్ళకపోతే వ్యవసాయ పనులు లేదు. కాబట్టి వీళ్ళు భోజనం కోసం స్కూల్కి వెళ్తున్నారు. నిజమే, ఈ విషయం నిజమే. భోజనం కోసమే స్కూల్కి వెళ్తారు, వెళ్ళడం కోసమే పెట్టారు అది. అవును, వాళ్ళు వెళ్ళడం కోసం అట్రాక్ట్ చేయడానికి పెడుతున్నారు. ఎన్నో పెడుతున్నారు, ఎన్నో ఫ్రీ, ఎన్నో ఇస్తున్నారు. భోజనం అనేది నెసెసరీ. ఉమెన్కి అక్కడ అంగన్వాడీ లాగా అక్కడ పెడుతున్నారు. అక్కడ మాల్న్యూట్రిషన్ ఉండడంలా నువ్వు భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఏ జీవితంలో ఉన్నావు? మధ్యయుగంలో దారుణమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోయావు. ఈ భారతదేశాన్ని తీసుకెళ్ళిపోతున్నావా? చాలా జాగ్రత్తగా 100 మంది మిలియన్లను బట్టి నువ్వు ప్రసంగించడం, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తుంది మాట్లాడకూడదు. పద్మశ్రీ వెనక తీసుకోవాలండి. ఈయన మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్లు మాట్లాడడంలే, అపోజిషన్ మాట్లాడడంలే, ఇది కూడా చాలా తప్పే.
అందరూ తర్వాత మేధావులు చాలామంది మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడని మేధావులు ఉన్నారు. ఈయనకి సపోర్ట్గా కొన్ని సోషల్ మీడియా వర్గాలు దిగినాయి, కానీ ఈయన తప్పు అన్నట్టు మాట్లాడాలి. ఈ గతంలో కూడా చాలా విషయంలో వివాదాలు వచ్చాయి నాకు ఆయన చాలా అభిమానం అంట ఆయన. అంతే ఇప్పుడు చాగంటి వారు నాకు అభిమానం, ఎన్ని అవునా? వింటాను చాలా వీడియోలు రామాయణాన్ని చూస్తాను. వాళ్ళ నోట్లోంచి వింటుంటే కానీ ఒక ఈ అద్భుతం. ఇష్యూ మీద ఇష్యూ స్పెసిఫిక్ కదా మనకి ఇది గతంలో కూడా చాలా వివాదాలు తప్పు మాట్లాడారు. ఎవరైనా తప్పులు చేస్తారండి. మహాత్మా గాంధీయే నేను తప్పు అని ఒప్పుకున్నాడు. ఏది మై ట్రూత్ విత్ ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్లో అవును. మహాత్మా గాంధీ బ్రహ్మచర్యం మీద. అతిపెద్ద, ఇంకా ఏ మహాత్ముడు ఒప్పుకోలేదంట, దేవుడు కూడా ఒప్పుకోలేదంట. తప్పుకుని ఒప్పుకుంటారు. లూయిస్ ఫిషర్ చెప్తారు ఏమనంటే, నేను చక్కగా అప్పుడే పెళ్ళై కొన్ని నెలలు అవుద్ది, నేను నా భార్యను చూసుకుని లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాను. ఐ ఇండల్జ్డ్ ఇన్ దిస్ వన్. అదే టైంలో నా తండ్రి చనిపోయారు. అయ్యో తండ్రి దగ్గర లేకపోయాను, నేను దారుణమైన విధవని, నన్ను క్షమించడానికి దేవుడు కూడా నన్ను క్షమించలేని మహాత్మా గాంధీ ఇది ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు పెద్ద గొప్పోడు కాదు కదా, ఒప్పుకోండి, తప్పు ఒప్పుకొని దీనికి పనిష్మెంట్ మీరు ఇచ్చుకోండి. అదర్వైజ్ అట్రాసిటీ కేసు రిజిస్టర్ చేయాలి, పద్మశ్రీ వెనక్కి తెచ్చుకోవాలి, ఇంకెవరూ ధైర్యంగా మాట్లాడకూడదు, ఎందుకంటే చాలా తప్పు చేశాడండి ఈయన.